ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ముందుగా మీ అందరికీ సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర శబరిమలలో ఉన్నాం. అదేనండి ద్వారపూడి. ఇక్కడ ఎంతో మహిమగల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం ప్రాంగణం లోపలికి అడుగు పెట్టగానే ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. మన చుట్టూతో ఉన్న ఈ విగ్రహాలను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఈ ఆలయం 1983 మార్చి 24వ తారీఖున శంకుస్థాపన చేసి 1989 జూన్ 25వ తారీఖున విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనతో పాటు ఈ ఆలయం సూపర్వైజర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ విశేషం గురించి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామియే శరణం. స్వామియే శరణయ్యప్ప. గురుగారు, ఆలయం యొక్క ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? శంకుస్థాపన స్వామివారిది 1983లో జరిగిందండి. ఓకే. కొంచెం మన గురుస్వామి గారు ఎస్ఎల్ కనకరాజు గారు గురుస్వామి గారు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేశారు. తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 89 జూన్ 25వ తేదీన స్వామివారికి శంకుస్థాపన కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతోటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు స్వామివారు ఈ యొక్క దేవాలయం అతి కాలంలో ఆంధ్ర శబరిమలగా పేరు వస్తుందని చెప్పడం జరిగింది. ఆలయంలో ఎన్ని ఉపాలయాలు ఉన్నాయండి? ఈ ఆలయంలో అయ్యప్ప స్వామివారి ఆలయము, పంచముఖి గణపతి ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కనకదుర్గమ్మ వారి ఆలయము, సద్గురు సాయిబాబా వారి ఆలయము, అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి దేవాలయము, అంకాలమ్మ వారి దేవాలయం, నాగదేవి కర్మారమ్మ వారి దేవాలయం, తర్వాత ఆత్మలింగ దేవాలయం, లక్ష్మీ కుబేర ఆలయము, పాతాళ భూగ్రహ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దేవాలయము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయాలు ఉన్నాయండి. స్థాపించినప్పుడే మొత్తం ఇంత టెంపుల్ కట్టారు. ఫస్ట్లో అయ్యప్ప స్వామి వారి ఆలయం కట్టారు. దాని తర్వాత దినదినాభివృద్ధిగా ఒక్కో ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారికి ఎలాంటి సేవలు జరుగుతుంటాయి? ప్రతి ఉదయం స్వామివారికి అభిషేకములు, అర్చన కార్యక్రమాలు చేస్తారు. ఎక్కువ 18 రకాల అభిషేకాలు స్వామివారికి చేస్తుంటారు. ఇక్కడ కేరళ నుంచి కేరళ నంబూద్రీస్ పూజారులు అర్చకులు ఉన్నారు. వారి ద్వారా ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకము, అర్చనలు కూడా చేస్తారండి. అదేవిధంగా సంతానం లేని వారు సంతాన నిమిత్తము అయ్యప్ప స్వామి వారిని ప్రార్థించుకొని వారు సంతాన నిమిత్తం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించుకున్నట్టయితే వారికి సంతానం కలగటం, సంతానం కలిగిన తర్వాత వచ్చి వారు అనుకున్న ప్రకారంగా రూపాయి కాసులు కానీ వారు ఏదనుకుంటే అది స్వామివారికి తులాభారం ఇచ్చి ఆ బాబు ఎత్తు కూడా తులాభారం బరువు ఇచ్చి స్వామికి సమర్పించడం జరుగుతుంది. గురుగారు, ద్వారపూడికి ఆంధ్ర శబరిమల అని పేరున్నారు కదండి, అసలు ఇక్కడ ఎందుకు అలాగా పిలుస్తారని చెప్తారు? అంటే స్వామివారు జయేంద్ర సరస్వతి వారు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించిన తర్వాత 50 మంది సభాముఖంగా ఈ అయ్యప్ప ఆలయం అనతి కాలంలో ఆంధ్ర శబరిమలగా పేరు వస్తుంది అని చెప్పి వారు సభాముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పుష్కరాలు రావటం, ఆ పుష్కరాలకి
అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా రాజమండ్రి వచ్చి రాజమండ్రికి ద్వారపూడి గ్రామం ఇచ్చేసి ఈ అయ్యప్ప దేవాలయం సందర్శించుకోవడం, ఆ సందర్శించుకుని ఆ భక్తులందరూ కూడా దర్శనం అయిన తర్వాత ఈ జనంతో శబరిమల ఎంత పేరు వచ్చిందో అదేవిధంగా ఆంధ్ర శబరిమలగా పేరు రావటం జరిగింది. ఓకే, ఇక్కడ విరమణ కూడా చేస్తుంటారండి భక్తులు? స్వామివారికి అక్టోబరు విజయదశమి అవుతుంది. విజయదశమి అయిన స్వామికి భవానీ మాల ఎక్కువ మంది వేస్తారు. భవానీ మాల అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామివారి మాలలో విశేషంగా ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారు ఇక్కడ వారి ద్వారా అనేక వేల మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలైతే ఇతర గ్రామాల నుంచి అయితే ఇటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వచ్చి ఇక్కడ మాలాధారణ ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి చేత వేయించుకుని తదుపరి వారి 40 రోజులు దీక్ష పూర్తయిన తర్వాత శబరిమల వెళ్ళి వాళ్ళు శబరిమల వెళ్తూ ఉంటారు. శబరిమల ఎంతో ఇక్కడ కూడా ద్వారపూడి కూడా అంతే అనేటువంటి స్వభావంతో అనేక మంది ఇరుముళ్ళు కట్టుకుని స్వామివారికి 18 మెట్లు ఆ ఇరుముడి ఎక్కి స్వామివారిని దర్శించుకుని ఇరుముడి అభిషేకాలు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. అనేక వేల మంది భక్తులు కార్తీక మాసంలో చాలా విశేషంగా వస్తారు. డిసెంబర్ నెల, జనవరి 14 వరకు కూడా అనేక మంది భక్తులు ఇరుముడితో వచ్చి స్వామికి సమర్పించుకుని నెయ్యాభిషేకం కూడా విరిగా చేయించుకోవడం జరుగుతుందండి. ఇంకా ఆలయంలోని ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటారు స్వామి ఇక్కడ భక్తులు? అది అంటే ఎవరైనా ఆరోగ్య నిమిత్తం వారికి అనారోగ్యంగా ఉండి స్వామివారి దగ్గరకు వచ్చి స్వామికి నాకు ఒక అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యవంతుడిని అయితే నీకు నేను తులాభారం వేయించుకుంటాను, లేకపోతే నా మొక్కు తీర్చుకుంటాను, మళ్ళీ వచ్చి నేను దర్శించి అభిషేకాలు అవి చేయించుకుని నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు మొక్కుకోవటం. వాళ్ళ ఆరోగ్యం తగ్గిన తర్వాత ఆ విషయం వారు వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిపించుకుని స్వామిని దర్శించుకుని వారు అనుకున్న ప్రకారంగా మొక్కుబడి తీర్చుకోవడం జరుగుతుందండి. తలనీలాలు కూడా ఇస్తారు ఇక్కడ. తర్వాత వారు మొక్కుబడి చెల్లించుకుంటారు. అన్ని విధాలుగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ద్వారపూడి గ్రామంలో కనకరాజు నగర్లో ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య దేవాలయ ప్రాంగణంలో అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి ఆలయం దక్షిణ భాగంలో ఆది యోగి విగ్రహ నిర్మాణ కార్యక్రమం భారీ ఎత్తులో జరిగి ఉన్నది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎప్పుడు జరగబోతుందండి? ఫిబ్రవరి 26 మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 గురుదేవునైనటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణహస్తములతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, స్వామివారి ఆదియోగి విగ్రహం ఆవిష్కరణ, శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. విగ్రహం యొక్క ఎత్తు వెడల్పు ఎంత ఉంటుంది? 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో భారీ ఎత్తులో ఈ యొక్క విగ్రహ నిర్మాణ కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ యొక్క విగ్రహం యావత్ ఇండియాలోనూ 2వ విగ్రహం ఈ యొక్క ఆదియోగ విగ్రహం. అవును. ఇప్పుడు మన విగ్రహం లోపల ఏముంటుంది స్వామి? స్వామివారి జ్ఞానయోగి. అక్కడ శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. అది అక్కడ ప్రతి వారు కూడా వెళ్ళి జ్ఞానంలో కూర్చుని ధ్యానం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా. సో లోపలే ఉండి ధ్యానం చేస్తారు. వెనకాల అష్టాదశ శ్రీ ఉమాశ్లింగేశ్వర దేవాలయం, కాశీ, గయా, ప్రయాగ, కేదార్, భదరి, బ్రహ్మకమాలం, అమర్నాథ్, కేదార్ ఈ యొక్క ఉత్తరాది పుణ్యక్షేత్రాలను తిరిగి ఆ శివలింగాలన్నీ కూడా తీసుకొచ్చి కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణహస్తాలతోటి ఈ యొక్క శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఆ వెంకటేశ్వర 1914లో ఆ యొక్క ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణహస్తాలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో అలివేలమంగా, ఫస్ట్ ఫ్లోర్లో రాముల వారు, తర్వాత ఊర్లో శ్రీ కృష్ణ భగవానుడు, తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి
విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందండి. ఓకే. వరాహి అమ్మవారు ఈ యొక్క ఆదియోగ విగ్రహంలో కింద భాగంలో వారాహి నవదుర్గ ఆలయాలు ఏర్పాటు చేశారండి. అక్కడ కూడా వారాహి విగ్రహ ప్రతిష్ఠ, పంచలోహ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణహస్తాలతోటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి సంవత్సరం 365 రోజులు కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ దేవాలయాలన్నీ కూడా సందర్శించుకుని దర్శనం పూర్తయిన తర్వాత వచ్చిన భక్తవర్యులందరికీ కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. 365 రోజులు కూడా ఈ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి రాజమండ్రి నుండి మన ఆలయానికి ఎంత దూరం ఉంటుంది? రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్లు అండి. కాకినాడ నుండి? కాకినాడ అయితే 35 కిలోమీటర్లు. ఇక్కడ మనకి ఊర్లోని అన్ని బస్ అండ్ ట్రైన్ అన్ని రకాల సదుపాయాలు, ట్రైన్ సదుపాయం ఉంది, బస్సు సదుపాయం ఉంది. ఎక్కడి నుంచైనా రావచ్చు. రాజమండ్రి నుంచి రావచ్చు, ఇలా కాకినాడ నుంచి రావచ్చు, ఇలా పిఠాపురం, సాంబర్లకోట నుంచి ఇవన్నీ కూడా రూట్లు ఉన్నాయి. ఎలాగైనా ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు. మనం విమానాల్లో కూడా రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించడం అనేక మంది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు వస్తుంటారు కదా స్వామి, ఇక్కడ వసతి ఏమన్నా? అన్ని రకాల వసతులు ఉన్నాయి. సీజన్లో అయితే అక్టోబర్ నుంచి 7 గంటల నుంచి 8:30 వరకు వచ్చిన భక్తులందరికీ కూడా తక్కువ రేట్లకి టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ 1 గంట ఆలస్యమైనా వచ్చిన భక్తులందరికీ అన్నదానం పూర్తి చేసిన తర్వాతే అన్నదానంలో వచ్చేస్తారు. ఓకే. సరే. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, రూములు ఉన్నాయి. ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడక్కలేదు. ఇక్కడ రాత్రి వచ్చి ఇక్కడ ఉండి ఉదయం దర్శించుకుని భోజనాలు చేసి వెళ్ళొచ్చు. అన్ని బుకింగ్ చేసుకోవాలంటే ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి, తెలుసుకుని ఆ ఫోన్ నెంబర్లు శరణయ్యప్ప సమాజం వాళ్ళు ముందు తీసుకుంటారు. తీసుకుని ఆ ఫోన్ల ద్వారా వాళ్ళు ముందుగా బుక్ చేసుకుని వచ్చి వాళ్ళు ఇందులో ఉండటం జరుగుతుంది. తెలియని వారు ఉంటే ఎవరికైనా తెలిసిన ఫోన్ చేసి వచ్చి వాళ్ళు బుక్ చేసుకుని ఆ టైంలో ఇక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు ముందు బట్టల వ్యాపార నిమిత్తం ఇక్కడ విచ్చేసి ఇక్కడ కూడా మనం ఒక ఆలయం కట్టాలి అనే సంకల్పంతో ఊళ్ళో శివాలయం, విష్ణాలయం ఉంది, అక్కడ చిన్న గుడి కట్టుకుందామని చెప్పేసి వారు మనస్సులో అనుకోవడం జరిగింది. అయితే అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంలో వారికి కనపడి ఆ యొక్క జ్యోతి వారి దృష్టిలో కళలో కనబడి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఏమిటి మన కళ ఎలా వస్తుందని చెప్పి వీరికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యపురంతో వచ్చి స్వామి ఈ ప్లేస్ చూసేప్పటికి ఈ ప్లేస్లో మనం గుడి కట్టలేం, ఇవి మన ఊహాగానం తప్ప ఇది జరిగే పని కాదని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ టైంలో మీరు ప్రతిరోజు సాయంత్రం పడి పూజలు అవి చేసి తులాభారాలు వేసి వారి ఎత్తు ఆ సొమ్ముతోటి పోగు చేసి ఈ స్థలం కొందామనే ఉద్దేశంతో కష్టపడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో జీవి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక స్వామి గారు ముందుకు వచ్చి అయ్యప్ప స్వామి దేవాలయానికి సరిపడ స్థలం మేము కొనిస్తాం అని చెప్పేసి ఆ రోజుల్లో వారి శక్తిని మించి ఆ స్థలం కొనివ్వటం జరిగింది. అలాగే వీరు పోగు చేసినటువంటి ధనంతో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి ఆ యొక్క విగ్రహాన్ని ఇటు దక్షిణాది ఏరియాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ తిప్పి ఈ విగ్రహాన్ని అన్ని దేవాలయాల్లోనూ ఉంచి శబరిమల కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్వామి సన్నిధానంలో పెట్టి పూజలు అవి చేయించి అప్పుడు విరాళం వసూలు చేస్తూ ఆ వచ్చిన సొమ్ములతో ప్రతి వ్యక్తి కూడా 10 రూపాయల దగ్గర నుంచి అందరి దగ్గర కూడా విరాళం వసూలు చేసి కష్టపడి ఆ వచ్చిన సొమ్ముతోటి ఈ యొక్క అయ్యప్ప ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. తదుపరి గోదావరి పుష్కరాలు రావటం, జయేంద్ర సరస్వతి వారు అయ్యప్ప స్వామి వారి విగ్రహం చేసి అతి అనంత కాలంలో ఆంధ్ర శబరిమల అయితే ఎలా పేరు వచ్చిందో అదేవిధంగా ఆంధ్ర శబరిమలగా పేరు వస్తుందని చెప్పేసి వారి సభాముఖంగా 50 మంది భక్తులకి చెప్పడం, ఆ రకంగానే వారి వాక్శుద్ధిగా ఈ యొక్క అనేక మంది భక్తవరులు అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసి
ఈ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని రావడం జరిగింది. అలాగే ఆంధ్ర శమలగా దినదిరావుగా పేరు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తవర్యులు అనేక మంది రావడం, స్వామిని దర్శించుకోవడం, భోజనం టైంలో స్వామివారి ఉచిత భోజనం చేయటం అవన్నీ విధానాలన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు తోచింది ఏదైనా మళ్ళీ వెనకాల వచ్చే భక్తులకి అన్నదానం జరగాలి, ఇది ఇంకా అభివృద్ధి పొందాలి అనే ఉద్దేశంతో అనేక మందులు వాళ్ళు విరాళాలు ఇవ్వటం, ఆ వచ్చిన సొమ్ములన్నీ కూడా జాగ్రత్త చేసి ఆ అన్నదానం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా సుఖంగా చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి శరణం. మా ప్రేక్షకులకి ఎంతో విశేషాలు చెప్పారు స్వామి, ధన్యవాదాలు. స్వామి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆలయంలో ఏం ప్రసాదాలు దొరుకుతాయండి? ఇక్కడ వచ్చి శబరిమలలాగే ఇక్కడ అరవణ ప్రసాదం డబ్బా ఉంటుందండి. ఇది వచ్చి 100 రూపాయలండి, సేమ్ కాస్ట్ శబరిమలలాగే ఇక్కడ కూడా అంతే. ఓకే, అక్కడ మనకి శబరిమలలో దొరుకుతుంది ప్రసాదం? సేమ్ అదే ప్రసాదం ఇక్కడ చేస్తారండి అయ్యప్ప స్వామి వారు. ఓకే, గత ప్రతిష్ట అయిన కాడి నుంచి కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ అమ్ముతారండి. ఓకే, సేమ్ ఇంచుమించులో అదే క్వాంటిటీతో ఉంటుందండి, అదే క్వాలిటీతో ఉంటుంది ఇంచుమించుగా. ఓకే అండి తర్వాత వచ్చి స్వామివారి లడ్డు ఉందండి, పెద్ద లడ్డు అండి, బాలాజీ లడ్డు అంటారు దీనికి. ఇది వచ్చి 30 రూపీస్ అండి. ఓకే, 150 గ్రామ్స్ వస్తుంది. తర్వాత ఇది ఏంటంటే సేమ్ వెంకటేశ్వర స్వామి టైప్లో చేస్తారండి. ఓకే, అలాగే చిన్న లడ్డు వచ్చి 15 రూపాయలు. 15 రూపాయలు స్వామివారి లడ్డు. అవునా? ఈ 3 రకాలు ఉంటాయి. అది కాకుండా మార్నింగ్ పులిహోర ఉంటుందండి. ఓకే, పులిహోర ప్రసాదం కూడా అమ్ముతారు. పులిహోర ప్రసాదం లిమిటెడ్ అండి. ఓకే, ఎక్కువగా మార్నింగ్ ఎక్కువగా యూజింగ్ ఉంటుంది కనుక దాన్ని బట్టి అమ్మేసి ఊరుకుంటున్నాం. ఓకే, ఓకే. సో వీటి తయారీ అంతా కూడా మనకి ఇక్కడ ఆలయంలో లోపలే అన్నదానశాలలోనే తయారు చేస్తారు. ఇక్కడ వచ్చి సేల్స్ ఉంటుంది. అవునండి. కార్తీక మాసంలో, డిసెంబర్, జనవరి మాసాల్లో కొంచెం ఎక్కువగా సేల్స్ ఉంటుంది. ఓకే, ఖాళీ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది. అవునా? క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మన ఈ క్యాన్ ఎంతకాలం వస్తుందండి? ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది? వితిన్ 10 days అండి. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరితో కలిసి అన్నప్రసాదం స్వీకరించి ఇంటికి చేరితే ఎంతో పుణ్యం చేకూరుతుందని అందరికీ స్వామియే శరణమయ్యప్ప. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత భక్తులు ఎవరైనా అన్నప్రసాదానికి విరాళాలు సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేశారండి. చూశారు కదండి, ఈ వారం సాంప్రదాయం కార్యక్రమంలో ఆంధ్ర శబరిమల ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మళ్ళీ ఇంకొక దేవాలయంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.